వెల్కమ్ టు ఓకే ప్రస్తుతం మనతో పాటు సిరిసిల్ల బీజేపీ నాయకులు రాజేంద్రబాబు గారు ఒకసారి మాట్లాడారు. మేడం చెప్పండి, రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన మేము సంవత్సరంలో డెవలప్మెంట్ అని చేసేసామని చెప్పి ప్రజాపాలన మన విజయోత్సవ సభ ఏర్పాటు చేస్తున్నారు. అది విజయోత్సవ సభ కాదు, స్త్రీల సభ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దాన్ని ఏం మాట్లాడతారు? అది మహిళా వంచన సభ, రేవంత్ రెడ్డి తిట్ల సభ. ఏముంది అందులో? మహిళకి ఏదో చేసేసామని చెప్తున్నారు. ఏం చేయలే కదా, ఏం చేయలేదు. ఏం చేసినారు అని అంటే ఏం చేసేది చెప్పుకున్నానికి అవకాశం లేక వాళ్ళని వీళ్ళని తిడితే పొద్దువెళ్ళిపోతుంది, సమయం గడిచిపోతుంది అని చెప్పి తిట్టిండే కదా. అక్కడ ఏమైనా ఉంటే కదా. ఇవాళ ఆయన ఒక మంచి పరిపాలించేటటువంటి పరిపాలన దక్షత ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాల్సిన ఆయన ఇవాళ గుడ్లు వీక్తా, వాళ్ళని దొక్కుతా, వీళ్ళని దొక్కుతా అంటే తొక్కుడు ముఖ్యమంత్రి అంటారు. అంతే కదా, అంతకు మించి చేయగలిగింది ఏముందాడ? ఇవాళ మహిళలను పిలిచి మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వకుండా, మహిళలకు స్కూటీలు ఇవ్వకుండా, మహిళలకి 18,000 రూపాయలు అంగన్వాడీ వాళ్ళకి పెంచకుండా, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇవ్వకుండా, మీరు తులం బంగారం హామీ ఇచ్చి అది ఇవ్వకుండా, మహిళలకు ఇల్లు కట్టి ఇవ్వకుండా, స్వయం సహాయక బృందాలకు 10 లక్షల వరకు ఏమి వాళ్ళ రుణ పరిమితి ఇవ్వకుండా, మీరు ఏది ఇవ్వకుండా మహిళల పేరు మీద మహిళా విజయోత్సవ సభ అని పెట్టుకుంటే అది మహిళా వంచన సభ. అలాగే నిన్నటి సభలో మోడీ తెలంగాణకు ద్రోహం చేసిందని చెప్పి అలాగే కిషన్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి, దానిపైన ఏం అసలు తెలంగాణ గురించి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా తెలిస్తే కదా. తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో ఉంటే కదా. ఆయన ఉన్నది తెలంగాణను వద్దన్నటువంటి పార్టీలా, కాబట్టి ఆయనకు తెలియదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ లేకపోతే, ఇవాళ నరేంద్ర మోడీ గారు లేకపోతే, ఇవాళ కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇక్కడ తెలంగాణ పోరయాత్ర చేయకపోతే, సుష్మా స్వరాజ్ గారు లాంటి వాళ్ళు లేకపోతే, భారతీయ జనతా పార్టీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఇంత కూడా సోయి లేకుండా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతా అంటే ప్రజలు చూస్తున్నారు కదా, విజ్ఞత ఉండాలి. లగచర్ల ఇష్యూ పైన కొందరు మహిళా నాయకులు అక్కడికి వెళ్తే పోలీసులు వాళ్ళపైన రౌడీజం చేసిన పరిస్థితిని ఎలా చూసుకోవచ్చు? ఇవాళ రాష్ట్రంలో ఒక హోంమంత్రి లేడు, రాష్ట్రంలో ఒక కంట్రోల్ చేసేటువంటి మెకానిజం లేదు, లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా సిస్టమేటిక్ గా నడుస్తలేదు. అది చేత కాదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మహిళల కోసం ఏమో చేస్తున్నామని చెప్తున్నారు. మహిళా రక్షణ కోసం కనీసం ఒక హోమ్ మినిస్టర్ లేని రాష్ట్రం మనది. మహిళా విజయోత్సవ సభ చేసుకునేటువంటి అర్హత మీకు ఎక్కడిది అని మేము అంటున్నాం. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పరిపాలన ఎందుకు బీజేపీ కొంచెం సైలెంట్ గా ఉంది, సపోర్ట్ చేస్తుందా అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటున్నారు కదా. అంటే కాబట్టి ఇవాళ ఏంటంటే ఏదో ఒకటి భారతీయ జనతా పార్టీని వాడుకొని పబ్బం గడుపుకోవాలని అనుకుంటున్నారు. ఇవాళ కొట్లాడేటోనికి మాతోటి ఏం సంబంధం, పరిపాలించడానికి మాతోటి ఏం సంబంధం? మీకు చేతనైన పని మీరు చేసుకోండి, మేము అడ్డమడుతున్నామా? మీకు చేతనైన పని చేయడం మీకు చేతగాక భారతీయ జనతా పార్టీ మీద పడి ఏడుస్తుంది. అలాగే అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేటీఆర్ ని కేసీఆర్ ని కాళేశ్వరం ఇష్యూ విషయంలో వచ్చు, ఫార్మాయిలో విషయంలో అరెస్ట్ చేసేసని చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? అంటే వాళ్ళు ఒక్కటి కాబట్టి సైలెంట్ గా ఉన్నారు. మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది కదా. ఇవాళ మొత్తము మాకు అధికారం ఇస్తే గంట సేపట్ల గుంజుకొస్తా, తొక్కుతా, పండబెట్టి తొక్కుతా, తీసుకొస్తా, పేగులు మెడకేస్తా అని అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఇవాళ ఏడాది అయింది, మరి ఎవరి మీద కేసు పెట్టలేదు? కాళేశ్వరం కేసు ఎక్కడ పోయింది? నయం భూముల కేసు ఎక్కడ పోయింది? ఇవాళ ఫార్మా రేస్ కేసు ఎక్కడ పోయింది? డ్రగ్స్ కేసు ఎక్కడ పోయింది? మీకు ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడ పోయింది? ఇవన్నీ ఎక్కడ పోయింది? బీఆర్ఎస్ నాయకుడైన సురేష్ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి, ఇప్పటికి కూడా కేటీఆర్ పైన ఎలాంటి అరెస్ట్ కూడా పూనుకోలేదు. ఎలా చూసుకోవచ్చు? అంటే వాళ్ళకి అంత దమ్ము ధైర్యము లేదు. వాళ్ళకి వాళ్ళ మిత్రులు లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటారు. ఆ పార్టీలకు గెలిస్తే ఈ పార్టీలకు పంపించుకుంటారు, ఈ పార్టీలకు గెలిస్తే ఆ పార్టీలకు పంపించుకుంటారు. మళ్ళీ మీదకి వెళ్ళి భారతీయ జనతా పార్టీని బదనాం చేసుకుంటూ తిరుగుతారు. కానీ వాస్తవాలు కంటికి కనిపిస్తున్నాయి కదా, ప్రజలు చూస్తున్నారు కదా. నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మేడం? మూసి విషయంలో కావచ్చు, రగచర్ల ఇష్యూ విషయంలో కావచ్చు, కార్యాచరణ బీజేపీ ఎలా ఉండదు? భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షం. భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం కొట్లాడుతుంది, ప్రజల హక్కుల కోసం కొట్లాడుతుంది. ఎక్కడ కూడా రైతులకు కానీ, మహిళలకు కానీ, ప్రజలకు కానీ అన్యాయం జరగనివ్వం. మేము 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా కాంగ్రెస్ పార్టీ ఎంటబడతాము. ఇవాళ అవినీతి సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్ము కక్కించేదాకా బీఆర్ఎస్ పార్టీ పైన కేసులు పెట్టి చట్టరీత్యా వాళ్ళపైన చర్యలు తీసుకునేదాకా బీఆర్ఎస్ పార్టీ పైన కూడా ఎంటబడతాం.